భర్త అనారోగ్యానికి గురవటంతో ఒక సాధారణ గృహిణి శ్రీలక్ష్మి జీవితం పూర్తిగా మారిపోయింది. ఎన్టీఆర్ జిల్లా మాలపాడు గ్రామానికి చెందిన ఆమె భర్త వృత్తినే తన ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. వెన్నుముక సమస్యతో భర్త శస్త్రచికిత్స చేయించుకొని మంచానికే పరిమితం కావటంతో కుటుంబ బాధ్యతలన్నీ ఒక్కసారిగా శ్రీలక్ష్మి భుజాలపై పడ్డాయి. గ్యారేజ్లో భర్త పనిచేసే విధానాన్ని గమనిస్తూ చిన్న పనులతో మెకానిక్గా మారిన శ్రీలక్ష్మి సమాజం చేసిన వ్యంగ్యాలను పట్టించుకోకుండా కష్టపడుతూ ముందుకు సాగింది. కొద్ది కాలంలోనే బైక్ రిపేరింగ్లో నైపుణ్యం సంపాదించింది. ఇంజన్ ఆయిల్ మార్చడం నుంచి క్లిష్టమైన మెకానిక్ సమస్యల పరిష్కారం వరకు అన్ని పనులు నేర్చుకుని పురుషులకు ఏమాత్రం తీసిపోనని నిరూపించింది. మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీలక్ష్మితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ప్రతి ఒక్క మగవారి విజయం వెనుక ఆడవారు ఉన్నారని ఎంత గట్టిగా నమ్ముతారో ప్రతి ఒక్క మగవారి కష్టాల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారని నిరూపిస్తున్న ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేతనకొండకు చెందిన ఒక మహిళ బైక్ మెకానిక్గా చేస్తూ వారి యొక్క భర్త పడుతున్న కష్టంలో పాలు పంచుకోవాలని తన సొంత ఇంట్లోనే బైక్ మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసి బైక్ మెకానిక్కి సంబంధించి బైక్లన్నీ రిపేర్ చేస్తూ కూడా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మనతో పాటే ఉన్నారు, మనం మాట్లాడదాం. బైక్ మెకానిక్గా చేస్తున్నారు, అసలు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అసలు మీ? నా పేరు శ్రీలక్ష్మి, మాది కేతనకొండ. మా మమ్మీ డాడీ కూలి పని చేసుకుంటారు. అయితే మాకు 10 years బ్యాక్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 3 years మాకు పిల్లలు పుట్టడం అయిపోయింది. తర్వాత అత్తయ్య వాళ్ళు సపోర్ట్ మాకేం లేకపోతే బయటికి తీసుకెళ్ళిపోయాడు. బయటికి తీసుకెళ్ళిన 1 yearకి ఈయనకి బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వస్తే సర్జరీ జరిగింది. సర్జరీ జరిగితే హాస్పిటల్ మనీ అంతా ఖర్చు అయిపోయింది. ఇంకా ఇంటికి తీసుకొచ్చాము. బాగా ఇబ్బందిగా ఉంది, ఇల్లు గడవడానికి కష్టంగా ఉందని. మా పిల్లలు చిన్న పిల్లలు, చాలా స్మాల్ కిడ్స్. అయితే కూలి పనికి వెళ్దామని ఆలోచిస్తే బయటికి వెళ్తే మళ్ళీ ఈయన చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఫుడ్ పెట్టాలి, మంచినీళ్ళు అన్నీ అందించాలి కదా. ఆ టైంలో మా పిల్లలకి ఏం తెలియదు, చిన్నపిల్లలు, వాళ్ళని చూసుకోవాలి. మేము హైవే రోడ్డు పక్కన ఉండేవాళ్ళం. రోడ్డు మీదకి వెళ్ళిపోతారు అన్న భయంతో నేను ఏం చేయలేకపోయాను. ఇంకా ఈయన పని చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఈయన చేసిన పని కొన్ని గుర్తున్నాయి. అయితే ఈయన బయట చేరేసి నేను కూర్చోబెడతాను, కొన్ని పనులు నాకు చెప్పు, నేను నేర్చుకుంటానంటే ఇంకా అలా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఆయన కూర్చోవడం, నేను చెప్పడం, నేను చేయటం మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. తనకి తగ్గిపోవడం, బ్యాక్ పెయిన్స్, కుట్లు అవన్నీ తగ్గిపోవడం జరిగిపోతుంది. ఇంకా ఆ టైంలో షాపులు అన్నీ ఆయనే తీసుకెళ్ళి ఇక్కడ ఈ వస్తువు దొరుకుద్ది, ఇక్కడ ఈ వస్తువు దొరుకుద్ది అని అన్నీ ఆయనే చూపించాడు. మా హస్బెండ్ మూలనే నేను ఈ పనిలోకి రావడం జరిగింది. చూస్తుంటే చదువుకున్న వారిలాగా ఉన్నారు, ఏదైనా వృత్తి చేయగలిగే స్టామినా మీకుంది. ఎందుకు ఇదే వృత్తి అంటే మా హస్బెండ్ ఎలా ఎంచుకున్నారో నాకైతే తెలియదు. ఇంకా ఇది నేను ఎందుకు ఎంచుకున్నానంటే, ఒకటి ఇల్లు షాపు ఒకటే నాకు. ఇంకొకటి ఏంటి, పిల్లల్ని చూసుకోవచ్చు, వాళ్ళకి చదువు చెప్పుకోవచ్చు, ఇటు వంట చేసుకోవచ్చు, వచ్చిన బండి చేసుకోవచ్చు, అన్నీ ఒకటే లైన్లో వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు మాది చిన్న రూమ్, హైవే రోడ్ పక్కన, అక్కడ మూలపాడులో హైవే పక్కన చిన్న రూమ్, మొత్తం దాంట్లోనే సర్దుకున్నా, దాంట్లోనే మొత్తం రన్ అవుతుంది. అన్నీ ఒక చోట జరిగినప్పుడు బయటికి వెళ్ళాల్సినంత అవసరం లేదు అని నాకు అనిపించింది. ఇంకా అలాగే అంటే ఇట్లాంటి కష్టమైన పని అని మీకు ఎప్పుడు అనిపించలేదు? అంటే మీ మగవారు చేసినంత ఇదిగా ఆడవారు చేయరు అన్న విమర్శలు కూడా ఎదుర్కొని ఉంటారు. స్టార్టింగ్లో బండ్లు వస్తూ ఉన్నాయా మీకు? స్టార్టింగ్లో అయితే చాలా ఎదుర్కొన్నాను. నువ్వేం చేస్తావు, అబ్బాయి చేత చేయించుకుంటాలే, నువ్వేం చేస్తావు, అబ్బాయి చేత చేయించుకుంటాలే అని చాలామంది అన్నారు. వంట చేసుకోగా నీకెందుకమ్మా ఈ పనులు, లేదా పొలం పని పోగానే నీకెందుకమ్మా ఈ పనులు అని అనేవాళ్ళు. కానీ వాళ్ళ మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏదైనా బండి ఆగిపోయినా కానీ నాకు రోడ్డు పక్కన వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేశారు. బండి ఆగిపోయిందంటే అలా ఆయన లేకపోయినా ఏం కాదు, అమ్మాయి ఉంది చేసేసి వెళ్ళిపోయింది అని వాళ్ళు నాకు కొద్దిగా సపోర్ట్ చేశారు. ఆయన వాళ్ళ సపోర్ట్ లేదు, నాకు బయట వాళ్ళ సపోర్ట్ కాస్త ఉంది. చెప్పేవాళ్ళు, బండి ఆగిందంటే అమ్మాయి చేసిద్ది, మీకేం పర్లేదు వెళ్ళిపోయింది. నైట్ బండి ఆగినా అమ్మాయి వచ్చి చేసిద్ది బండి. మా పిల్లల్ని నిద్రపోతూ ఉండేవాళ్ళు. నేను ఏదైనా ఊరు వెళ్ళినా కానీ ఫోన్ చేసేదాన్ని, అర్థం కాకపోతే ఫోన్ చేసేదాన్ని. ఫస్ట్ ప్లగ్ చూడు, కరెంట్ వస్తుందో లేదో చూడు, లేకపోతే కొత్త ప్లగ్ వేసి చూడు, ఒకటి అని చెప్తా ఉంటే నేను చేస్తూ ఉండేది. స్టార్టింగ్ ఫోన్లో అలా ఫస్ట్ ఏమో దగ్గరుండి నేర్పారు. తర్వాత ఏదైనా విజయవాడ వెళ్ళినా, ఏదైనా చిన్న ఫంక్షన్లకి వాటికి వెళ్ళినా కానీ బండిని పోనీయకుండా చేసుకునేదాన్ని, గాలి పెట్టేదాన్ని. ఏదైనా పంచర్ అయినా కానీ పంచర్ చక్రం కూడా తీసి చేస్తూ ఉండేదాన్ని. ఇంజిన్ ఆయిల్ మార్చేదాన్ని, బ్రేక్ షూలు, చైన్ టైటు, చైన్ కిట్స్, ఎదర మిర్రర్లు, లివర్లు, కేబుల్స్, ఆల్మోస్ట్
చేయగలం. ఫైనలీ ఇది గొప్ప పని అని మీకు అనిపించకపోయినా మా వారికి ఇది గొప్ప పనే. ఫైనలీ మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? నాకంటూ ఒక షాప్ కావాలి ఫస్ట్ మెయిన్. నా షాప్ ద్వారా నాకంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటాను, మా పిల్లల్ని బాగా చదివించుకుంటా. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు స్టార్టింగ్ మెయిన్. ఆ అమ్మాయిగా ఏం చేసిద్ది అన్న ఆలోచన రాకూడదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కటే, తనకి 2 చేతులు ఉంటాయి, ఈమెకి 2 చేతులు ఉంటాయి. తను తినేది ఫుడ్డే, తినేది ఫుడ్డే. కాకపోతే మ్యారేజ్ అయితే ఒక్క పేరు మాత్రం, ఇంటి పేరు మాత్రం మారిద్ది. అంత మాత్రాన చులకనగా చూడకూడదు నా దృష్టిలో. నాకు నేను పని చేయలేనని చాలామంది అన్నారు. మా వారు నాకు చాలా సపోర్ట్గా నిలిచారు. బ్యాక్ పెయిన్ సర్జరీ అప్పుడు నేను చాలా బాధపడ్డాను. మేము ఫుడ్ తినగా ఆ రోజు 4 రోజులు అయిపోయేదానికి నేను ఎందుకు చేయలేను, చెప్తే చేయగలనుగా, ఎవరికైనా ఆ చేతులేగా ఆ సత్తానేగా, ట్రై చేద్దాం, ఏముంది దాంట్లో పోయేదేముంది అన్నట్టుగా ట్రై చేశాను. తను కూర్చొని చెప్పేవారు, ప్రతిదీ నాకు వివరంగా చెప్పేవారు. మెయిన్ ఈయన సపోర్టు, మా పిల్లల సపోర్టు ఎక్కువ ఉంది. ఎవరైనా కస్టమర్ వచ్చినా కానీ మా పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టరు. మమ్మీ మాట్లాడుతుంది, మనం లోపలికి వెళ్ళిపోదాం అని. హైవే రోడ్డు మీద ఉన్నా కానీ మా పిల్లలు నన్ను ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు దాకా అయింది. ఇప్పుడు ప్రస్తుతం షాపు లేకపోయేదానికి ఇది మా మామయ్య గారి ఇల్లు. ప్రస్తుతం దీన్ని శుభ్రం చేసుకుని ఇక్కడ ఉంటున్నాను నేను. సో చూసారు కదా, పెళ్ళి అయితే ఇంటి పేరు ఒకటే మారిద్ది, ప్రతిభ మాత్రం ఆడవాళ్ళు ఎట్లా అయినా ఏం చేసినా మారదని నిరూపిస్తున్నారు. వారి యొక్క భర్తే వారికి ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళతో ఇన్స్పిరేషన్ నేను తీసుకోలేదు, కేవలం నా భర్తనే మోటివేషన్గా తీసుకొని ఇది స్టార్ట్ చేశాను. దీంట్లో ప్రతి ఒక్క అడుగులో కూడా నా భర్త నాకు చాలా సహాయం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా నేను ఇటువంటి జాబ్ చేసిన, అంటే ఇటువంటి పని చేస్తున్నందుకు ఎక్కడా నేను చిన్న చూపుగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ స్టార్టింగ్లో అయితే, అంటే మొదట్లో ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పుడు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారి యొక్క భర్త అండగా ఉండడం వల్ల ఇది ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆవిడ కోరుకునేది పెద్ద పెద్ద నిధులు, బంగారం అయితే కాదు, ఒక చిన్న షాప్ కావాలని కోరుకుంటున్నారు. ఆ షాప్లో మళ్ళీ ఈ వృత్తినే కంటిన్యూ చేయాలన్న ఒక గొప్ప ఆలోచనతో కూడా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.